చేసిన రాజకీయ ప్రముఖులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సార్. అండ్ అలాగే ఎంపీ భరత్ గారు వెల్కమ్. అండ్ ఇక్కడున్న వారందరినీ కూడా వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. అండ్ ముందుగా కందుల దుర్గేష్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మినిస్టర్ వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శ్రీ కొల్లు రవీంద్ర గారిని వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మినిస్టర్ వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అనిత గారు వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మినిస్టర్ అనిత గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ భరత్ గారు ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ రామకృష్ణ గారు, వి రామకృష్ణ గారు, సో ఎమ్మెల్యే వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ. అండ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, ఎమ్మెల్యే. అండ్ అలాగే శ్రీనివాసరావు గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. వెల్లగుడి రామకృష్ణ బాబు గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ బండారు సత్యనారాయణమూర్తి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సుందరపు విజయ్ కుమార్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే బాలాజీ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో బాలాజీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, ఆనరబుల్ చైర్మన్ ఏపీటీడీసీ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ శ్రీమతి విజయకృష్ణన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనకపల్లి. దినేష్ కుమార్ ఐఏఎస్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏఎస్ డిస్ట్రిక్ట్. అండ్ శ్రీమతి జి విద్యాధరి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. విద్యాధరి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. జాయింట్ కలెక్టర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. 24th నుంచి 1st వరకు మనం కలుసుకుంటూనే ఉంటాం. మనమే కాదు, ప్రపంచం మొత్తం కలుసుకోబోతుందని చెప్పాలి. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతో ఆనందాన్ని నింపుతూ ఉన్నారు. విజయవాడ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది, ఇప్పుడు విశాఖ ఉత్సవాన్ని. సో ఈ అద్భుతమైన ప్లేస్లో ఎన్నో అద్భుతమైన యాక్టివిటీస్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. గడ్డి ఈశ్వరి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ మ్యామ్. అండ్ అందరూ వేదిక మీదకి వచ్చేస్తే మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడదాం, దాని తర్వాత ఫోటో ఆఫ్ మీడియా. సో ఎస్, హరీంద్ర ప్రసాద్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. విశాఖపట్నం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అందరూ వేదిక మీదకి వచ్చేసారు కాబట్టి విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి ఇన్ ఫ్యూ మినిట్స్. అండ్ అనకపల్లి, అరకు, విశాఖ, సో ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందండి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని కర్టెన్ రైజర్ ఇవాళ మనం లాంచ్ చేసుకోబోతున్నాం. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్తో కూడుకొని ఈ విశాఖ ఉత్సవాన్ని జరుగుతుంది. అమర్పల్లి మ్యామ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము.
సో వేదికను అలంకరించిన హానరబుల్ మినిస్టర్, టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మనందరి ముందుకు తీసుకొని వస్తున్నారు. అఫ్ కోర్స్ టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అందాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎస్పెషల్లీ విశాఖ ఎంతో అద్భుతమైన ప్లేస్ అని చెప్పాలి. ఆ ప్లేస్లో ఎన్నో యాక్టివిటీస్తో విశాఖ ఉత్సవ్ 9 రోజుల పాటు మనందరినీ పలకరించబోతుంది. సో అంతేకాకుండా అరకు అండ్ అనకాపల్లిలో కూడా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం అనమాట. సో 9 రోజులు 20 వెన్యూలు 500+ యాక్టివిటీస్. సో 600 అండ్ ప్లస్ అంటే 650+ ఆర్టిస్టులు, 3000+ ఎంప్లాయ్మెంట్. సో ఇలా మాట్లాడుతూ ఉంటే అనిత గారు కూడా ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వెరీ డైనమిక్ లేడీ అని చెప్పాలి. సో అనిత గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఇంకెవరి కోసమైనా వెయిట్ చేస్తున్నామా? ఐ థింక్ యా. సో కలెక్టర్ గారు జాయిన్ అవ్వగానే మనం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాము. మరి ఇవాళ వేదికని అలంకరించిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అద్భుతమైన వ్యక్తులు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అద్భుతంగా నడిపిస్తూ, ఎన్నో సేవల్ని అందిస్తూ, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపుగా చూసేటట్టు చేస్తున్న వారందరూ ఇవాళ వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాము. సో ముందుగా వేదిక మీద ఉన్న వారందరినీ ఐ రిక్వెస్ట్ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాంగ్ విత్ కందుల దుర్గేష్ గారు మినిస్టర్. సో అడ్వెంచర్ స్పోర్ట్స్, బోటింగ్, బీచ్ వాలీబాల్, కబడ్డీ, సో ఇలా ఎన్నో, సైక్లింగ్, కిడ్స్ కాంపిటీషన్, రంగోలీ, కుకింగ్ కాంపిటీషన్స్, సింగింగ్, డాన్సింగ్, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలన్నీ ఈ ఉత్సవంలో మనకు వస్తున్నాయి. సో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలనలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. गजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे కోసం వేదిక మీద సో ఒక్క ఫోటో సార్, ఒక మీడియా ఫోటో. కందుల దుర్గేష్ గారు, భరత్ గారు, ప్లీజ్ ఎవ్రీబడి ఒక్కసారి మీడియా ఫోటో కోసం అందరినీ ఒక్కసారి నుంచోవాల్సిందిగా. అనిత గారు ప్లీజ్, వేదిక మీద ఉన్న వారందరూ. ఆమ్రపాలి గారు ప్లీజ్ జాయిన్ ఫర్ ద ఫోన్. మీడియా ఫోటో ఆపండి. ఒక స్టెప్ ఫార్వర్డ్ అంతే. 1 స్టెప్ ఫార్వర్డ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి ఐ థింక్. ఆమ్రపాలి మ్యామ్ ప్లీజ్ జాయిన్. విష్ణుకుమార్ రాజు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఫర్ మీడియా ఫోటో.
ఓకే, అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద ఉన్న రాజకీయ ప్రముఖులందరినీ కూడా, ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఎమ్మెల్యేస్ని, మినిస్టర్స్ని, ఎంపీస్ని అందరినీ కూడా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఫస్ట్లీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము టూరిజం డిపార్ట్మెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అందరినీ ఇటే వైపే చూసేలా చేస్తూ ఉన్నారు అనమాట. డెఫినెట్గా ఇంత అందమైన ప్రదేశాలు ఉన్నప్పుడు అందమైన యాక్టివిటీస్ కూడా ఉంటే కనుక దీని గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మనం ఒక ఉత్సవాన్ని చేసుకుంటే ఆ ఉత్సవం గురించి ఎక్కడో ఉన్న తెలుగు వాళ్ళు కూడా, అంటే మనం జనరల్లీ వేరే వేరే యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఎక్కడికో వెళ్తూ ఉంటాము, కానీ ఈసారి ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఇలాంటి అద్భుతమైన ఉత్సవం జరుగుతున్నందుకు ఎక్కడో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మనం విశాఖ ఉత్సవంలో పార్టిసిపేట్ చేయాలి, ఎందుకంటే ఇంత అందమైన ఎన్నో యాక్టివిటీస్తో కూడుకున్న ఉత్సవం కాబట్టి. అండ్ ఎస్, దీని గురించి మరింత మాట్లాడడానికి ముందుగా ఐ రిక్వెస్ట్ సిఇఓ ఏపీటీఏ ఆమ్రపాలి గారిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. గౌరవనీయుల మంత్రి గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యేస్ గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈవెంట్ ఎకానమీ అనేది ఇప్పుడు వరల్డ్ ఓవర్ రికగ్నైజ్డ్ యాజ్ అ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అహ్మదాబాద్లో స్పోర్టింగ్ ఈవెంట్స్ అయినప్పుడు, లేదంటే బాంబేలో కోల్డ్ ప్లే ఈవెంట్ అయినప్పుడు, వన్ సింగిల్ ఈవెంట్ లెడ్ టు అన్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ 400 crores ఇంటూ ది ఎకానమీ. అట్లాగే వరల్డ్ కప్ క్రికెట్ నుంచి ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అరౌండ్ 12,000 crores రెవెన్యూ జనరేషన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇంటూ ది ఎకానమీ. సో ఇదే మోడ్ ఫోకస్ పెట్టుకొని ఏపీలో కూడా వీఆర్ యాక్టివ్లీ ట్రయింగ్ టు ఇవాల్వ్ అండ్ వర్క్ ఆన్ బిల్డింగ్ యూనిక్ టూరిజం ఈవెంట్స్. సో ఇది డిఫరెంట్ సిటీస్లో వీఆర్ బిల్డింగ్. ఇప్పుడు మనం వైజాగ్కి విశాఖ ఉత్సవ్ అని చెప్పి ఒక 9-day ఈవెంట్ వీ హ్యావ్ ప్లాన్డ్. ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముందు కూడా అయినది, కంటిన్యూయేషన్ ఆఫ్ ద సిమిలర్ ఈవెంట్. బట్ దీన్ని ఇప్పుడు స్కేల్ ఇంక్రీజ్ చేసి, బడ్జెట్ ఇంక్రీజ్ చేసి, యునీక్ ఆస్పెక్ట్స్ని వీఆర్ బ్రింగింగ్ ఇన్. సో దీంట్లో మనము ఇప్పుడు ఈ విశాఖ ఉత్సవ్ అక్రాస్ 3 districts, విశాఖపట్నం, అరకు, ఏఎస్ఆర్ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్లో 20 venuesలో అవబోతుంది. ఇట్ కవర్స్ అ బీచ్ స్ట్రెచ్ ఆఫ్ మోర్ దెన్ 26 kilometers. ఈ 26 kilometers బీచ్ స్ట్రెచ్లో మల్టిపుల్ లొకేషన్స్లో వెన్యూస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఫర్ అ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్. దీంట్లో 500+ యాక్టివిటీస్ ఉంటాయి. మోర్ దెన్ 650 ఆర్టిస్ట్ పార్టిసిపేట్ చేస్తారు. దీని నుంచి 9 రోజుల్లో మోర్ దెన్ 3,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 million+ విజిటర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్. దీంట్లో బేసికలీ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, బోటింగ్, బీచ్ వాలీబాల్, కబడ్డీ, ట్రాన్స్పోర్టేషన్, యూనిక్ ట్రాన్స్పోర్టేషన్ కింద హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బలూన్స్, సైక్లింగ్, బోట్ రైడ్స్, కాంపిటీషన్స్ ఫర్ వెరైటీ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, కిడ్స్ కాంపిటీషన్స్ నుంచి రంగోలీ, కుకింగ్ కాంపిటీషన్స్, సింగింగ్, డాన్సింగ్, టాలెంట్ కాంపిటీషన్స్, వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ టు ఎంగేజ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్, వర్క్ చేసే వాళ్ళు ఎట్లాగా. సిమిలర్లీ రిలీజియస్ ఆస్పెక్ట్కి మెడిటేషన్ సెషన్స్, టెంపుల్ జాతరాస్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్లాన్. There'll be multiple locations లో flea markets, food stalls, experience centers, markets, beach shacks, so that to give a festival feel across these 3 districts. We will be having concerts. ఈ 9 రోజుల్లో 3 districtsలో different locationsలో concerts అవుతుంటాయి, using local artists, national stars and variety of bands. So దీని డీటెయిల్ షెడ్యూల్, డీటెయిల్స్ అన్నీ we will be sharing it as a press release. And today we will be launching a variety of branding and creatives for this event. So ఈ introduction తో now I request Honorable Mantri Garu to give his views. Sir. ఓకే, అందరూ ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండరా అండి. ఒక్క నిమిషం అండి, మీరు 1 second మీకు కావాలి అంటే విల్ గివ్ యూ దట్. ఓకే అండి. సో ఎస్, యా, టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విశాఖ
అరకులోయ అనకాపల్లి ఉత్సవాలకి ఈరోజు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి అనితి గారు, శ్రీ కొల్లు రవీంద్ర గారు, శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయులు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, ఇంకా ఎంపీ గారు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, శాసనసభ్యులందరికీ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ సీ టు స్కై అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం చెప్తున్నది సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు. విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లిలో సాగర తీరాలని మనం చూస్తాం, కొండ శిఖరాలని అరకులోయలో మనం చూస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం, అందులోనూ విశాఖ ఉత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారు, మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాల్ని మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని. అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని, సినిమా, సాహిత్యం, అదేవిధంగా నృత్యం, వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మొన్ననే గండికోట ఉత్సవాల్ని, అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఎక్కడికెక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే మనందరికీ కూడా ప్రకృతి రమణీయతకి కానీ, మనసుని ఆహ్లాదపరిచేటువంటి కార్యక్రమాలకు కానీ పెద్దపీట వేసేటువంటి ఈ ప్రాంతంలో 3 కొత్త జిల్లాలకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, తద్వారా మనం ప్రజలందరిలో కూడా ఉత్సవ వాతావరణాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ, విశాఖపట్నం అనేటప్పటికీ మనకి కోస్టల్ ఎకాలజీ, గ్లోబల్ కోస్టల్ ఎకాలజీ గురించి మనం మాట్లాడతాం. అదేవిధంగా ఐటీ కానీ, ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటక రంగంలో వస్తున్నటువంటి గొప్ప మార్పులు కానీ, అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు, మన సంస్కృతి ప్రభావం ఏ రకంగా ఉందో అనకాపల్లిని చూస్తే తెలుస్తుంది. దాంతోపాటు ఎంఎస్ఎంఈలు కూడా, చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలు అనేక ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతం. దాంతోపాటు కల్నరీ అంటే మన తెలుగువారి రుచుల్ని మన అందరికీ చూపించేటువంటి ప్రాంతం అనకాపల్లి జిల్లా. ఇక అరకులోయ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలియనిది కాదు, గిరిజన సంస్కృతి. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లంబసింగ్ కానీ, అనంతగిరి కానీ, టైడా కానీ, ఇవన్నీ చూసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాం అనే దాంట్లో చూసుకుంటే ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం ఉందా అనిపించేటువంటి విధంగా అక్కడ ఉంటుంది. ఇలాగ ఈ 3 ప్రాంతాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఇవాళ చేపట్టేటువంటి కార్యక్రమం ఇది మామూలుగా పండుగ చేసుకుంటున్నాం అనేటువంటి మాట కాకుండా
దీనివల్ల అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది, ముఖ్యంగా ఎకానమీ డెవలప్ అవుతుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు మా టూరిజం కార్పొరేషన్ ఎండి గారు చెప్పినట్లుగా వారు చెప్పారు 500 కోట్లకు మించి ఇక్కడ ఎకానమీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. రమారమి 3,000 మందికి ఈ 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు అనేక వందల మంది ఫుట్ఫాల్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ అందుకే రేపు 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక పక్కన నేను ఇందాక చెప్పిన విధంగా గిరిజన సంస్కృతి కానీ, సాగర తీరాన్ని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకు చెందినటువంటి అంశాలు కానీ, వాటితో పాటు ఎకానమీ అభివృద్ధి చెందడం కానీ, వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు. ఉత్తరాంధ్ర అంటే కళాకారులకు పెట్టింది పేరు. పూర్వం నుంచి మనం చూసినప్పుడు ఈ ప్రత్యేకమైన యాస, భాష వీటితోటి వారందరూ పాడేటువంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు పొందాయి. అటువంటి స్థానిక కళాకారుల్ని, అదేవిధంగా ఇందాక ఎమ్మెల్యే రామకృష్ణ గారు చెప్పినట్లుగా కోలాటం లాంటి కార్యక్రమాలని, వీటన్నిటినీ కూడా పొందుపరుచుకోవడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగేటువంటి గొప్ప కార్యక్రమాలని పొందుపరిచి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఊతం, ఆయన పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకురావటం, ముఖ్యంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి ఎక్కువ మంది పెట్టుబడిదారులు వచ్చి ఈ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి వీలుగా వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించటం. దానివల్లే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 1.5 సంవత్సరాల కాలంలో అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మనం తెచ్చుకోగలిగాం. అదే కాకుండా ఒక పక్కన ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఈ ప్రాంతం, మరో పక్కన అమరావతి, ఇంకొక పక్కన తిరుపతి, ఈ 3 ప్రాంతాలని కూడా వివిధ రకాల హబ్బులుగా తయారు చేసి, దాంతోపాటు వివిధ రకాల యాంకర్ థీమ్స్ తోటి వీటిని సర్క్యూట్స్గా డెవలప్ చేసి, ఒక పక్కన టూరిజంలో టెంపుల్ టూరిజం, దాంతోపాటు ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఇలా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆయా ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 24 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఇది ఒక ఉత్సవంగా కానీ, ఇదొక వేడుకగా కానీ, ఇదొక ఈవెంట్గా కానీ మనం చూడకూడదు. ఇది ఒక అనుభూతి, ఇది ఒక అభివృద్ధికి సూచికగా నిలబడేటువంటి కార్యక్రమం. దీని ద్వారా ఉద్యోగాల కల్పన జరగాలి, దీని ద్వారా పర్యాటక రంగం వృద్ధి చెందాలి, స్థానిక కళాకారులు కూడా ఆనందంగా మాకు అవకాశం దొరికిందనేటువంటి మాట చెప్పాలి. అలా మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మీడియా వారిని కూడా ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీ యొక్క క్రియేటివిటీకి ఒక దర్పణం పడతాయి. మీరు ఈ కార్యక్రమాలు చూసినప్పుడు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కూడా మీరు కూడా అద్భుతమైనటువంటి క్రియేటివిటీని చూపించడానికి అవకాశం జరుగుతుంది. అందువల్ల మీడియా వారు కానీ, ముఖ్యంగా యూత్ను కూడా మేము కోరేది ఏంటంటే ఈ ఉత్సవాల ద్వారా మీరు పార్టిసిపేట్ చేయండి. మీరు పార్టిసిపేట్ చేయడానికి, వాలంటీరింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల్లో వాలంటీర్స్గా రండి, ఇందులో పాల్గొనండి. భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్ళాలో మీకు పూర్తిగా అర్థమవుతుందనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. ఇక ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వారందరినీ కూడా మేము కోరేది ఒకటే, మీరు కుటుంబ సహితంగా ఇంట్లో ఉన్న పిల్ల పాపలతో వచ్చి కార్యక్రమాలు చూడండి. ఇక్కడ మీరు పాల్గొనడానికి అనేక రకాల క్రీడలు ఉన్నాయి. మీరు ఆహ్లాదంగా వినటానికి అద్భుతమైనటువంటి సినీ పాటల గేయాలు పాడేటువంటి అనేక మంది గాయకులతోటి పాటలు పాడించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, కన్సర్ట్లు ఉన్నాయి. దాంతోపాటు స్థానిక కళాకారులు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటినీ చూడడం ద్వారా మీరు ఒక పండుగ వాతావరణంలో మనసును ఆహ్లాదపరుచుకోవచ్చు అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ఊతం ఏదైతే ఉందో దీన్ని తప్పనిసరిగా మనందరం అందిపుచ్చుకోవాలనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ విశాఖపట్నానికి ఒక బ్రాండ్ ఉంది. రీబ్రాండింగ్ చేయాల్సిన అవసరం ఈ తరుణం మనకు వచ్చింది. మీకు తెలియంది కాదు, 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో
చీకటి రోజులు మనం చూసాం. ఆ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో పర్యావరణం కానివ్వండి, పర్యాటకం కానివ్వండి, అదేవిధంగా కళలు కానివ్వండి, ఎక్కడా కూడా వృద్ధి చెందినటువంటి సందర్భాలు మనం చూడలేదు. పూర్తిగా కళలు అడుగంటిపోయినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం చేసుకున్నటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, రేపొద్దున నంది నాటకోత్సవాలు చేస్తాం అవి కానివ్వండి, నంది అవార్డులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానికి మీ అందరి యొక్క సహకారం చాలా అవసరం. ఇలాంటి ఉత్సవాల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా గొప్పతనం కూడా మనందరికీ తెలిసేదానికి అవకాశం ఉందనేటువంటి మాటని నేను తెలియజేస్తూ మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది ఇంతమంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వివిధ రకాల హోదాల్లో ఉన్నటువంటి అధికారులు అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసే ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించి ఆశీర్వదించి ఈ విశాఖ ఉత్సవం సీ టు స్కై అన్నాం మనం, సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీ సపోర్ట్ కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రెడీ అంటున్నారు అనమాట. అండ్ నా రిక్వెస్ట్ మినిస్టర్ డోలా శ్రీ బాల అనకాపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్, ఎక్సైజ్ అండ్ మినిస్టర్ పుల్లరామయ్య గారికి, హోమ్ మినిస్టర్ అంతా గారికి, ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్టర్ సంధ్యారాణి గారికి, ఎంపీ విశాఖపట్నం భరత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, అధికారులకు, మీడియాకు అందరికీ నమస్కారాలు. విశాఖపట్నం అంటేనే ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అందరికీ కూడా ప్రత్యేకమైన అభిమానం. ఈ ప్రాంతాల్లో మీరందరూ చూస్తూ ఉన్నారు, మొన్న గ్లోబల్ సమ్మిట్ జరగడం, ఇక్కడ పెట్టుబడులు విశేషంగా రావడం, ఈ విశాఖపట్నంలో ఐటీ హబ్గా, అదేవిధంగా టూరిజం హబ్గా చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. వినాయకుడు లోకేష్ గారు ప్రత్యేకంగా ఇక్కడికి ఇండస్ట్రీస్ తేవడంలో కృషి చేశారు. టూరిజం ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూస్తున్నారు. ఈరోజు విశాఖ ఉత్సవం అనేది విశాఖ కొత్త కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2000 బిఫోర్ కానీ ఇక్కడ విశాఖ ఉత్సవం అరకు ఫెస్టివల్ కూడా చేసుకున్నాడు సందర్భంగా. కానీ ఈసారి అద్భుతంగా ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూసే విధంగా ఈ ప్రాంతంలో ఈ విశాఖ ఉత్సవాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, అరకు, విశాఖపట్నంలో రేపు 24వ తేదీ గొప్పగా సెలబ్రేట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. దీనిలో మీడియా పార్ట్నర్గా ఉన్నటువంటి శ్రేయస్ మీడియా, అదేవిధంగా ఇక్కడ ఉన్న విశాఖ ప్రజలందరూ కూడా ఈ కల్చర్ యాక్టివిటీస్లో పాల్గొని విశాఖపట్నాన్ని అద్భుతంగా సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా చేసే దానిలో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిశ్రమల్లో వచ్చేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరం, వాళ్ళకి కావాల్సిన కుటుంబాలకు కావాల్సినటువంటి మనకు వినోదం కూడా కలిగించడానికి విశాఖ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రమోట్ చేసేలా మీడియాను ప్రజలందరూ సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వై రిక్వెస్ట్ హోమ్ మినిస్టర్ అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.
కొల్ల రవీంద్ర గారు ఫస్ట్, దాని తర్వాత అనిత గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. విశాఖ ఉత్సవ్, అనకాపల్లి ఉత్సవ్, అరకు ఉత్సవ్, ఈ 3 ఉత్సవాలు కలిపి ఈ నెల 24వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మనస్ఫూర్తిగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారో, విశాఖపట్నంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్గా మార్చాలి, దానిక వేదికని ఎక్కడికక్కడ క్రియేట్ చేస్తున్నాం. దానిలో భాగంగా మరి కందుల దుర్గేష్ గారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈరోజు కట్ అండ్ రైజ్ ప్రోగ్రాం కింద ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు కందుల దుర్గేష్ గారు, అలాగే డోలా బార వీరాంజనేయ స్వామి గారు, మంత్రివర్యులు అనిత గారు, అలాగే సంధ్యారాణి గారు, అలాగే వేదికను అలంకరించిన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ఇంకా వేదికను అలంకరించిన విష్ణుకుమార్ రాజు గారు, పెద్దలందరికీ, మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మనందరికీ తెలుసు, విశాఖపట్నంలో గతంలో కూడా బీచ్ ఫెస్టివల్ జరిగేది. కానీ 5 సంవత్సరాలు ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చీకటి రోజులు గడిచాయి, ముఖ్యంగా టూరిజంలో. ఇప్పుడు దుర్గేష్ గారు చెప్పినట్లుగా విజయవాడలో విజయవాడ ఉత్సవం జరిగిన, గండికోట ఉత్సవం జరిగిన, నిన్న కాక మొన్న కోనసీమ ఉత్సవం జరిగిన, ఆవకాయ ఉత్సవం జరిగిన, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో టూరిజంని డెవలప్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే జీడిపి కూడా మనం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా ప్రోగ్రామ్ని చేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించినటువంటి ఘనత విశాఖపట్నం వాసులకి దక్కుతుంది. మరి రేపు రాబోయే ఈ విశాఖ ఉత్సవం కానీ, అరకు ఉత్సవం కానీ, అనకాపల్లి ఉత్సవం కానీ అద్భుత విజయం సాధిస్తుంది. ఇది ఒక బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అవుతుంది. సీ టు స్కై, డెఫినెట్గా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన కల్చర్, మన తెలుగు కల్చర్ ఉట్టిపడేలాగా మనం చేసినటువంటి ఏటికొప్పాక, కొండపల్లి, ఇవన్నీ కూడా రేపు ఉత్సవంలో భాగస్వాములు కాబోతా ఉన్నాయి. కలంకారీ దగ్గర నుంచి అన్నీ కూడా. మరి అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గుమ్మడి సంధ్యారాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంధ్యారాణి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సంధ్యారాణి గారు ఇక్కడికి రావాల్సి వస్తుందండి, కెమెరాస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పేరు పేరున మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, కలెక్టర్లు, అధికారులు అందరికీ, ముందున్నటువంటి సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అన్ని విషయాలు చక్కగా మాట్లాడారు. నేను ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. తాగితే అరకు కాఫీ తాగాలి, తింటే అనకాపల్లి బెల్లం తినాలి, చూస్తే విశాఖ ఉత్సవాలు చూడాలి. ఆ రేంజ్లో ఈసారి మనకు ఖచ్చితంగా ఉత్సవాలు ఉండబోతున్నాయి. అరకు ఎంత అంగరంగ వైభవంగా ఆ ప్లేస్లన్నీ ఉంటాయి మీ అందరికీ తెలుసు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3 జిల్లాలుగా మన రూపాంతరం చెందింది. ఈ 3 జిల్లాలకి కూడా ఈరోజు మన ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. వైజాగ్ 24 నుంచి 31 వరకు, అనకాపల్లి 29, 30, అరకు 30, 31, 1 తేదీల్లో ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అరకు గురించి చెప్పాలి, ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక మంత్రిగా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక విషయం చెప్పాలి. అరకులో ఉన్నటువంటి అద్భుతమైన అందాలను చూడడానికి మీరు ఎలా వెళ్తున్నారో, ఆ అందాలను మరి కాస్త పెంచి మీకు చూపించాలన్నది
మేము ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అలాగే నిన్న మొన్నటి వరకు మీరు చూసుంటారు, నేషనల్ ఈఎంఆర్ఎస్ ఉత్సవం ఒకటి చేసాం. అంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ కొన్ని నేషనల్ ఉత్సవం ఒకటి చేసాం. అందులో 22 స్టేట్స్ నుండి గిరిజన పిల్లలందరూ వచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొని వివిధ రకాలైన డ్యాన్సులు వేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వంటలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది విజయవాడలో. వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి మేము కొంతమందిని ఆ స్టేట్స్ నుండి, అంటే మొత్తం అంతా సౌత్ ఇండియా నుండి ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే గిరిజనుల తాలూకా సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి అవన్నీ కూడా అరకు తీసుకొచ్చి అందరికీ చూపించాలన్నదే మా తాలూకా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా మన విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో అందరూ ఆ టైంలో వచ్చి అరకు అందాలను వీక్షించి అరకు ఉత్సవాన్ని అలాగే ఉమ్మడి విశాఖపట్నం ఉత్సవాలన్నింటిని కూడా అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నా కె రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ఎమ్మెల్యే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ. రామకృష్ణ గారు ఓకే. సో విష్ణుకుమార్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ఎమ్మెల్యే విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ. విష్ణుకుమార్ గారు ఒక మాట. అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో విఎంఆర్డిఏ ఫంక్షన్ హాల్లో ఇంతమంది మంత్రివర్యులు అట్లాగే ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్యేలు ఒకే వేదిక పైన ఉండటం నేను చూసింది ఇదే మొట్టమొదటిసారి. దీనంతటికీ కారణం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు, అట్లాగే ఎండి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారైన ఆమ్రపాలి గారు, మిగిలిన మంత్రివర్యులు అందరి పేర్లు చెప్తే ఎక్కువ టైం అయిపోతుంది, తొందరగా ముగించమని వెలగపూడి రామకృష్ణ బాబు గారు సెలవిచ్చారు. కాబట్టి అట్లాగే ఐఏఎస్ అధికారులు, ఇంతమంది విశాఖపట్నం అనకాపల్లి అరకు టూరిజం ఫెస్టివల్ అత్యంత బ్రహ్మాండంగా చేయటానికి అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి అత్యంత అద్భుతమైన ఫెస్టివల్గా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా, పెట్టుబడులు తీసుకొచ్చే వారికి కూడా ఒక అద్భుతమైన నగరం విశాఖపట్నం. అందులో ట్యాగ్ లైన్, పంచ్ లైన్, సీ టు స్కై. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ థింగ్. ఎవరైతే డిజైన్ చేస్తారో ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్. సీ టు స్కై, సముద్రం నుంచి కొండ ప్రాంతంలో ఉన్న స్కై కూడా చూసేదానికి అత్యంత ఆహ్లాదకరంగా ఉండే పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఇంకా డిప్యూటీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు, మిగిలిన మంత్రులు అందరూ కలిసి ప్లాన్ చేసినందుకు మరి ఒక్కసారి విశాఖ వాసిగా మీకు అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే పేరు ప్రఖ్యాతలు వైజాగ్, అనకాపల్లి, అరకు. విశాఖపట్నం వస్తే తప్పనిసరిగా అరకు వెళ్ళేవారు ఉంటారు. మధ్యలో అనకాపల్లి కూడా ఇప్పుడే ఇవాళే తెలుసుకున్నాము, బీచ్ అన్నీ కూడా అన్నీ చాలా బాగుంటుందని. పక్కనే ఉన్నప్పటికీ అనకాపల్లి బెల్లం మాత్రం తింటాము తప్పనిసరిగా. ఇందాక మేడం గారు చెప్పారు మాడుగుల హల్వా, అది కూడా పెట్టండి, మాడుగుల హల్వా. అట్లాగే దీంట్లో ఈ ఫెస్టివల్లో అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ పైన ఉన్న మంత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా హోంమంత్రి వర్యులు, అట్లాగే గుమ్మడి సంధ్యారాణి గారు, మిగిలిన మా డోల బాల వీరాంజనేయ స్వామి గారు, అట్లాగే కందులు దుర్గేష్ గారు, కొల్లు రవీంద్ర గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, అట్లాగే అధికారులు. ఇది ఒక అద్భుతమైన విజయంగా మనము మీరందరూ కూడా కలిసి చేయాలి. పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ టీవీ విస్తృతమైన ప్రచారానికి మీరు ఇప్పటి నుంచే చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అట్లాగే మన ప్రోగ్రాం 24th నుంచి 1 ఫిబ్రవరి వరకు జరుగుతుంది. అది కూడా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, విశాఖ, అనకాపల్లి, అరకు పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ, నన్ను కూడా మాట్లాడమన్నందుకు మరి ఒక్కసారి మా మంత్రివర్యులకి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ఎమ్మెల్యే గాజువాక. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విశాఖ ఉత్సవం సందర్భంగా ఈ కటన్ రైజర్ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మరి మంత్రివర్యులకు, టూరిజం అధికారులకు, చైర్మన్ గారికి, మా శాసనసభ్యులకి, ఎంపీ గారు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి కళాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విలేకరు సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం విశాఖ ఉత్సవం చేసుకున్నామంటే దానికి ఒక బ్రాండింగ్ చేస్తున్నాం మనం విశాఖ ఉత్సవంకి. ఇది బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అని చెప్పి, అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్గా మనం దీన్ని బ్రాండింగ్ చేస్తున్నాం. మరి ఇది నిజ రూపం దాల్చాలంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి వారు, అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గడిచిన ఈ 18 నెలలుగా చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి పండుగలో కూడా అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి సంబరాలు కూడా చేసుకున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు మనం మన ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా ఈ ఫెస్టివల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే మా జిల్లా కలెక్టర్ గారికి, సిఇఓ గారికి, టూరిజం సిఇఓ గారికి మేము కోరేది ఏంటంటే, మనకు లోకల్గా చాలా టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ని మనం ఒక వేదిక కల్పించాలి. జనరల్గా నేను చూసిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ సినిమాలో యాక్టింగ్ మనం అవకాశం ఇస్తామంటే చాలామంది అప్పటి వరకు కామ్గానే ఉంటారు, కానీ యాక్టింగ్ అవకాశం వస్తానంటే ఆ లేనటువంటి ఉత్సాహంతో అందరూ వచ్చి పాల్గొంటారు. అంటే ఈ ఉత్సవంలో ఉత్సాహం ఏదైతే మనం ఈ ఫెస్టివల్ చేస్తున్నాం, ఈ ఫెస్టివల్లో ఒక వేదిక పెట్టి లోకల్గా ఉన్నటువంటి టాలెంట్ వచ్చి అందులో కార్యక్రమాలు చేసే విధంగా, వాళ్ళు ప్రదర్శించే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దాన్ని బట్టి ఏమవుతుందంటే, లేకపోతే ఇందులో మన ట్రూప్గా వస్తేనే అవకాశం ఉంది అనుకుంటారు. అలా కాకుండా ఎప్పుడైతే ఒక వేదిక ఉందో మీరు వచ్చి మీ టాలెంట్ ప్రదర్శన చేయొచ్చు అంటే చాలామంది లోకల్గా ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా దాంట్లో ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లోకల్గా ఉన్నటువంటి వంటకాలు కూడా, వంటలు వీటిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి, అంటే లోకల్ ఫ్లేవర్ అనేది ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు చాలా నమ్మకం ఉంది ఈరోజు ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మీద కానీ, మంత్రివర్యుల మీద కానీ, మా మంత్రుల మీద కానీ చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ సక్సెస్ కాబోతుంది. ఏదైతే మనం ఇండియాలోనే బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అంటున్నామో దానికి ఖచ్చితంగా అది ఆ పేరు వచ్చే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ ఉన్నాయి, లోకల్ టాలెంట్, లోకల్ ఫుడ్, అలాగే బోలెడని యాక్టివిటీస్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవం అనమాట. నా ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ విశాఖపట్నం శ్రీ భరత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. భరత్ గారు. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ చెప్పేశారు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ న్యూ ఎక్స్పెరిమెంట్ విత్ 3 locations at once. లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ కమింగ్. పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి ఐ వోంట్ యాడ్ ఎనీథింగ్ ఎల్స్. ఈ సంవత్సరం చాలా బాగా సక్సెస్ అయ్యి రాబోయే సంవత్సరాల్లో ఇంకా సెల్ఫ్ మోడ్లో వచ్చేసి ఇంకా ఇది ఒక యాన్యువల్ ట్రెడిషన్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎన్ బాలాజీ గారు, హానరబుల్ చైర్మన్ ఏపీటీడీసీ, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. బాలాజీ గారు. గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మా టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, ప్రెస్ అండ్ అదర్ పర్సన్స్ ఇన్ దిస్ ఆల్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు విశాఖ ఉత్సవాలు, దాంతోపాటు అనకాపల్లి ప్రత్యేకంగా ఒక 10 రోజుల ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దేశంలోని ఒక టూరిజం డెస్టినేషన్గా తయారు చేయడానికి, ప్రజలకు కావలసినటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు కల్పించడానికి, వివిధ ప్రాంతాల ప్రజల మధ్య ఉండేటువంటి సంస్కృతి సంబంధాలని ఒకరికొకరు తెలుసుకొని మంచి కల్చర్ని పెంపొందించుకోవటం, స్నేహ బాంధవ్యాలను పెంపొందించుకోవటం, ప్రాంతాల నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వచ్చే ప్రజల యొక్క అలవాట్లు తెలుసుకోవటం, ఒక మంచి చక్కటి సాంప్రదాయక సంస్కృతి అలవాట్లు చేసుకోవటం, ఇవన్నిటినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ని విడిపోయిన తర్వాత గమ్యం లేని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 14 నుంచి 19 చేసి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం పూనుకొని, దురదృష్టశాస్తు 1924 మధ్య అధికారం లేకపోయినా 24 నుంచి మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయకూడదు. ఒకటి, ప్రజలకు కావాల్సిన ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేస్తూనే ప్రజలకు కావాల్సినటువంటి ఆనంద అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో టూరిజం యాక్టివిటీ పెంపొందించుటకు ఇందాక అందరూ మంత్రులు పెద్దలందరూ కూడా చెప్పున్నారు. ఇటీవల విజయవాడలో జరిగినటువంటి ఆవకాయ కార్యక్రమం కానీ, ఫ్లెమింగో ఫెస్టివల్ కానీ, అదేవిధంగా ఈ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోనే ఈ టూరిజం యాక్టివిటీస్ బ్రహ్మాండంగా బాగా ఉండేది విశాఖ, అరకు ఈ ప్రాంతాల్లో. కాబట్టి ఇక్కడ తిరిగి ఆ ప్రజల యొక్క లోకల్గా ఉండేటువంటి ఆ ప్రజలకు ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, అక్కడ ఉండేటువంటి టెంపుల్స్, వాళ్ళ ఆచార అలవాట్లు, ఇవన్నిటినీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరినీ ఆ ప్రాంతపు అలవాట్లు ఆచారాలని మిగతా ప్రాంత ప్రజలకు కూడా తెలియజేసే విధంగా టూరిజంని ప్రమోట్ చేయాలి. అటు ప్రాంతాల వారిగా టూరిజము ఉత్సవాలు జరుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపాలని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆయన ఆలోచనతో, ఆయన స్ఫూర్తితో ఈ టూరిజం యాక్టివిటీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా టూరిజం అభివృద్ధి చేసుకుంటూ దేశంలోని ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధిలో కావచ్చు, సంస్కృతి సంప్రదాయాల్లో కావచ్చు, ఇలాంటి టూరిజం యాక్టివిటీస్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమం అందరూ సమన్వయం చేసుకుని ఎవరికి వారుగా నాకేం పట్టిందని కాకుండా అందరూ కలిసికట్టుగా ఎక్కడైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కూడా దాన్ని గ్యాప్గా తీసుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు, ఏదైతే బాబు గారు ఈరోజు కూడా చూడండి ఆయన ఎక్కడో ఇతర దేశాల్లో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కోసం పనిచేస్తున్న క్రమం, ఈ వయసులో కూడా నిత్యం అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తిరిగి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఎంత వెలిగిందో దానికంటే మించి కొత్త కాంతులు వెదజల్లాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపనతో పరితపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా టూరిజం డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్తూ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రజలకు ఆనందాలని కల్పించడం కృషి చేస్తుంది. దీనికి మనం అందరం కూడా కలిసికట్టి విశాఖ ఉత్సవాలని, అదేవిధంగా అనకాపల్లి ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని, విజయం చేస్తానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తాను ఆశిస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా హానరబుల్ హోమ్ మినిస్టర్ వి అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అనిత గారు, మీరే అనిత గారు. సో యా, వాట్ యు మ్యామ్. అమ్మ, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకే మీరు మాట్లాడాలి మేడం గారు అని చెప్పి తర్వాత 5 చేత మాట్లాడించారు మేడం నా చేత. అందుకని నన్నైనా పిలుస్తున్నారు, నన్ను కాదా అని ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం వాసిగా, అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పుట్టిన వ్యక్తిగా నిజంగా గర్వపడాలి. ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో విశాఖపట్నం బ్రాండ్ని ఇనుముడింపజేసే విధంగా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి ఈరోజు అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ అందరూ కలిపి విశాఖపట్నంలో ఉత్సవాలు చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇంతమంది ఒకే వేదిక మీదకి రావటం అనేది ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు నిజంగా ఒక పండగ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేయటం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకొని విశాఖపట్నం, అనకాపల్లి, అరకు ఉత్సవాల్ని ప్రారంభం చేసినందుకు, అంటే ప్రారంభం ఇన్ ద సెన్స్ ఈరోజు కర్టన్ రైజ్ చేయడానికి వచ్చిన మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా విశాఖపట్నం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు డోల బాలవీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా అనకాపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా అరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా, ఎమ్మెల్సీలకి, కార్పొరేషన్ చైర్మన్స్కి,
ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకున్న ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్కి, కలెక్టర్స్, అనకాపల్లి కలెక్టర్, అరకు కలెక్టర్, అదేవిధంగా విశాఖపట్నం కలెక్టర్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి స్లోగన్ ఒకటే ఎప్పుడూ కూడా, హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. మనకి వెల్త్ క్రియేట్ చేయడంలో కానీ, హెల్త్ని ప్రాపర్ వేలో ఉంచడంలో కానీ, అట్ ద సేమ్ టైం ఈ రెండింటికి సంబంధించి హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ని ఉంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేసే విధంగా ఈరోజు 1.5 ఇయర్లో ఎప్పుడూ లేనన్ని ఉత్సవాలు కూడా జరిగినాయి. మన ఉమ్మడి విశాఖపట్నానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే, ఒకవైపు బీచ్ స్ట్రెచ్ ఒకవైపు ఉంటుంది, ఒక పక్క కొండలు ఉంటాయి. ఇప్పుడంటే 3 జిల్లాల కింద విడిపోయింది, కానీ ఇంతకుముందు కంబైన్డ్ విశాఖపట్నం జిల్లాలో ఒకవైపు అరకు, ఎటువైపు వెళ్ళాలన్నా అంటే ఈవెన్ వాతావరణ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉండే ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అంటే అరకులో వాతావరణ పరిస్థితులు ఒకలా ఉంటాయి, ఇక్కడ వైజాగ్లో ఒకలా ఉంటాయి, కొంచెం అనకాపల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది. ఓవరాల్గా అన్నీ కలుపుకొని ఈరోజు ఒకే వేదిక మీద ఈ ఉత్సవాలు జరపడం అనేది నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు అరకు గురించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం విశాఖపట్నం నుంచి మాట్లాడారు. అనకాపల్లి గురించి మాత్రం తేలిగ్గా మాట్లాడారు, బెల్లం గురించి మాత్రమే మాట్లాడారు. అక్కడ ఏటుకొప్పాక బొమ్మలు ఉన్నాయండి. ఆ బొమ్మలు మొన్న January 26 రిపబ్లిక్ డే పెరేడ్లో 3rd ప్రైజ్ తీసుకున్నాం. సో అలాంటి ఏటుకొప్పాక బొమ్మలు తయారు చేసే ప్రాంతం కూడా మా అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి, ఉత్తరాంధ్ర, ఇలవేల్పు, నూకాలమ్మ తల్లి మా అనకాపల్లి జిల్లాలో ఉంది. ఉపమాక వెంకటేశ్వర స్వామి మా అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. ముచ్చాలంపాలెం బీచ్, రేవుపోలవరం బీచ్ మా అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. మీరు అనుకుంటున్న ఉప్పాడ, జామ్దాని చీరలు మా పాయకరావుపేటలో నేస్తున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అనకాపల్లి వైభోగం ఇంత ఉంది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. బొజ్జనకొండ మా అనకాపల్లిలో ఉంది. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇది వేదికగా అనకాపల్లిని ఇంకా ప్రొజెక్ట్ చేసుకోవాలని అనకాపల్లి జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా కూడా నేను ఆ బాధ్యత కూడా నేను, మా కొల్లు రవీంద్ర గారు అందరం కలిపి తీసుకుంటాం. అనకాపల్లి మా ఎమ్మెల్యేలు అందరం కలిపి తీసుకుంటాం. మీకు ఒక్కటే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు మా పత్రికా విలేకరుల సోదరులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి, వైజాగ్లో ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ఫుల్గానే పూర్తి చేస్తాం. ఆ రోజు యోగాంధ్ర అంటే ఉదయాన్నే 5 గంటలకు ఎవరు వస్తారండి యోగాకి అన్నారు. అటువంటిది కొన్ని లక్షల మంది చేత ఒకే ప్లేస్లో ఒకే దగ్గర యోగా చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఘనత విశాఖపట్నం ప్రజలది. ఇందాక కూడా చెప్పాను, విశాఖపట్నం అనేసరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. విశాఖపట్నం ప్రజలకి ఎన్డీఏ కూటమికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఉత్సవాలు సక్సెస్ అవుతాయి, సక్సెస్ చేయాలి. ఈ 9 రోజులే కాకుండా ఈ 9 రోజులు జరిగిన ఉత్సవాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉత్సవాలు వచ్చినంత వరకు కూడా చెప్పుకునే విధంగా చేయాలని ఈవెంట్ మేనేజర్స్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడా కూడా ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరుల మీద ఉంది. కాబట్టి పోలీసు వారికి కూడా సహకరించమని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉత్సవాలకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం లోగో లాంచ్లోకి వెళ్ళిపోదాము. అండ్ సో ఎస్, ముందుగా మెయిన్ లోగో లాంచ్ చేయవలసిందిగా టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కోరుకుంటున్నాము. వారి చేతుల మీదుగా మెయిన్ లోగో లాంచ్ జరుగుతుంది. యా, సో మేము మీకు మైక్ ఇస్తాం సార్. మీరు జస్ట్ లోగో లాంచ్ అంటే విల్ ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. సార్ మీరు లోగో లాంచ్ అనగానే మనం అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది వెళ్దాం సార్. స్క్రీన్ మీద ప్లే అవుతుంది అది. యా, అందులో కనపడద్దండి ఇక్కడ. యా, ఫస్ట్ మీరు కొంతమంది అలా వెళ్ళాలి. కాదు కూర్చోదు, మన ఇటు వెళ్ళిపోదాం. సారీ, ఏం లేదు సార్, కొంచెం అలా స్క్రీన్కి స్పేస్ ఇద్దాం అంతే. అలా కూడా ఓకే సార్. కాదు, చాలా సందడిగా ఉంది వేదిక మీద కూడా. ఆ ఉత్సవం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎప్పుడు సీరియస్గా కనిపించే వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారు, ఆ ఆనందాన్ని మనకు కూడా పంచడానికి. సార్ మీరు చేతుల మీదుగా మెయిన్ లోగో లాంచ్ అనగానే అక్కడ లాంచ్ అవుతుంది. మెయిన్ లోగో లాంచ్, విశాఖ ఉత్సవ్ లోగో లాంచ్ అన్నారు కాబట్టి ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్.
సో ఎస్, ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్ 9 రోజుల పాటు మిమ్మల్ని అందరికీ ఆహ్వానం పలికేస్తుంది అనమాట. అండ్ అందరినీ మధ్యలోకి ఒక్కసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫర్ బిగ్ టికెట్ లాంచ్ అందరి చేతుల మీదుగా, వేదిక మీద ఉన్న అందరి చేతుల మీదుగా జరుగుతుంది. బిగ్ టికెట్ని తీసుకునండి. ఆల్రెడీ తెచ్చారు, ఓకే. సో బిగ్ టికెట్, జనరల్లీ మనం సినిమాలకి బిగ్ టికెట్ చేస్తూ ఉంటాం. ఇది కూడా బ్లాక్ బస్టరే కాబట్టి అందుకని మేము బిగ్ టికెట్ లాంచ్ చేస్తున్నాం అనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏది చేసినా బ్లాక్ బస్టరే అది. సో యా, బిగ్ టికెట్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కందుల దుర్గేష్ గారిని, అనిత గారిని, రవీంద్ర గారిని, ఎవ్రీబడి, భరత్ గారు ప్లీజ్ జాయిన్ ఫర్ దీస్. ఆమ్రపల్లి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, కొంచెం వెనక్కి జరగండి లాంచ్ అయ్యాక, ఎందుకంటే ఫైర్ వస్తుంది కాబట్టి. సో ఎస్, సో 9 రోజుల పాటు విజయవాడ ఉత్సవ్ని జరుపుకున్నాం. దాని తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకున్నాము. ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము విశాఖ ఉత్సవ్ని. సో ఎస్, 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలతో, అన్ని యాక్టివిటీస్తో, లోకల్ టాలెంట్తో, బోలెడని అద్భుతమైన ఆహార పదార్థాలతో, ఫుడ్ కోర్ట్స్తో ఇలా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అది తీసుకోండి. దాని తర్వాత క్రౌన్ ఆఫ్ విశాఖపట్నం. సార్ నెక్స్ట్ క్రౌన్ ఆఫ్ విశాఖపట్నం సార్, మేము బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేస్తున్నాం అంతే. బికాస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మనం వీక్షించబోతున్నాము. వన్ బై వన్ మనం వేదిక మీద లాంచ్ చేసుకుందాము. ఎస్, ఒక్క పిక్చర్ కోసం అందరూ నెక్స్ట్ భరత్ గారు. ఎస్, నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఆనరబుల్ మినిస్టర్. సో వారిని వెబ్సైట్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది విశాఖ ఉత్సవాన్ని ఆ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో యా, లాంచ్ ది వెబ్సైట్. లాంచ్ ది వెబ్సైట్. సో అలా అక్కడ మీరు ఈ వెబ్సైట్కి ఎప్పుడైతే మీరు వస్తారో దాంట్లో ఏవే యాక్టివిటీస్ ఉన్నాయో, విశాఖ ఉత్సవంలో ఏం జరుగుతుందో మీరు హ్యాపీగా తెలుసుకోవచ్చు అనమాట. నా ఐ రిక్వెస్ట్ సబ్ ఐపీ లోగో లాంచ్ని చేయవలసిందిగా హోమ్ మినిస్టర్ అనిత గారిని కోరుకుంటున్నాం. సబ్ ఐపీ లోగో లాంచ్. సో ఎస్, ఇందులో అన్నీ ఉంటాయన్నమాట. ఏమేమి జరుగుతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ మర్చెండైజ్ లోగో లాంచ్ చేయవలసిందిగా కొల్లు రవీంద్ర గారిని, మినిస్టర్ కొల్లు రవీంద్ర గారిని కోరుకుంటున్నాము. రవీంద్ర గారు. మర్చెంటైజ్ లోగో లాంచ్. సో మర్చెండైజ్ లాంచ్ చేశారు కొల్లు రవీంద్ర గారు. సో ఎస్, దిస్ ఈస్ ద లోగో, దిస్ ఈస్ ద ఫాంట్ అండ్ మర్చెండైజ్ లాంచ్ చేశారు ఇప్పుడే. ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ అసోసియేషన్ విత్
ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ అలాగే శ్రేయాస్ మీడియా సంయుక్తంగా 9 రోజుల పాటు నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్. నెక్స్ట్ ఓకే, అందరూ చాలా స్పోర్టీ లుక్లో కనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ సికేఎల్ అండ్ సివిఎల్ లోగో లాంచ్ని చేయవలసిందిగా శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు మినిస్టర్ వారిని కోరుకుంటున్నాము. సికేఎల్ అండ్ సివిఎల్ లోగో లాంచ్. ఓకే, వాలీబాల్ లీగ్ అండ్ కబడ్డీ లీగ్ లాంచ్, లోగో లాంచ్. సో ప్లే ద లోగో ఆన్ ద స్క్రీన్. ఓకే, సో కిడ్స్ ఒలింపియాని లాంచ్ చేయవలసిందిగా భరత్ గారిని కోరుకుంటున్నాం. భరత్ గారు, కిడ్స్ ఒలింపియాడ్ లాంచ్. పోస్టర్ తీసుకొచ్చారా? అదే, అదిగోండి. సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట, అర్థమవుతుంది కదా మనం పోస్టర్స్ లాంచ్ చేస్తూ ఉంటే. దాని వీడియో తర్వాత వేయండి, కిడ్స్ ఒలింపియాది ఇప్పుడు కాదు. సో ఫస్ట్ మనం పోస్టర్ లాంచ్ చేసేసుకుందాము, దాని తర్వాత అందరూ వెళ్ళి కింద నుంచి వీక్షిస్తారు, అప్పుడు మనం ఏవీస్ అవన్నీ కూడా ప్లే చేసుకుందాము. సో కిడ్స్ ఒలింపియాని లాంచ్ చేశారు భరత్ గారు. థ్యాంక్ యూ భరత్ గారు. అండ్ ఓకే, డన్. అండ్ నెక్స్ట్ మెగా పోస్టర్ లాంచ్ని చేయవలసిందిగా ఎన్ బాలాజీ గారు, చైర్మన్ ఆఫ్ ఏపీటీడీసీ. బాలాజీ గారు, మెగా పోస్టర్ లాంచ్, పోస్టర్ తీసుకొని రండమ్మా. బాలాజీ గారు ఎక్కడున్నారు? యా, ఎన్ బాలాజీ గారు, చైర్మన్ ఆఫ్ ఏపీటీడీసీ, వారిని మెగా పోస్టర్ లాంచ్. ఓకే, సో వైజాగ్ జాన్ 24th నుండి 31st వరకు, అనకాపల్లిలో జాన్ 29, 30th జరుగుతుంది, అరకులో జాన్ 30th అండ్ Feb 1st జరుగుతుంది అనమాట ఈ ఉత్సవ్. అండ్ సార్, మనం ఎలాగో వేదిక మీదే ఉన్నాం కాబట్టి అనిత గారు అండ్ కందుల దుర్గేష్ గారు, అమ్రపాలి గారు, ఓకే, ఐ విష్ మొత్తం రాజకీయం మాట్లాడుతున్నారు, ఉత్సవం గురించి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. సార్, సో ఒక పని చేద్దాం సార్, మనం కొంతమంది ఇటు కొంతమంది అటుగా వెళదాము. ఇప్పుడు మనం ఏవీస్ చూసేద్దాం అసలు ఎలా ఉండబోతుంది కార్యక్రమం. సో ప్లే ద ఏవీ ఆన్ ద స్క్రీన్. వైజాగ్ ఏవి, విశాఖపట్నం ఏవి, అండ్ అనకాపల్లి ఏవి, అండ్ అరకు ఏవి, బ్యాక్ టు బ్యాక్ వేసేయండి. సో అందరూ హ్యాపీగా కింద నుంచి కూర్చొని మనం ఏవీస్ చూస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. మినిస్టర్స్ని, ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ని అందరినీ కూడా కింద నుంచి వీక్షించవలసిందిగా చూస్తున్నాము. ఒక నిమిషం సార్. యా, అందరినీ కింద నుంచి హ్యాపీగా ఏవీస్ చూడవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్, సీ టు స్కై, బోలెడంత ఎనర్జీని మీ అందరికీ ఇవ్వడానికి, బోలెడని యాక్టివిటీస్తో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, లోకల్ టాలెంట్, లోకల్ వంటకాలు అండ్ లోకల్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో, స్పోర్ట్స్తో, అడ్వెంచర్ స్పోర్ట్స్తో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేసింది. అత్యంత అద్భుతమైన ప్రదేశంలో అత్యంత అద్భుతమైన ఉత్సవాన్ని తీసుకొని వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ అలాగే అలాంగ్ విత్ శ్రేయాస్ మీడియా.
ఎస్, అందరూ వేదికని ఒక్కసారి క్లియర్ చేయగానే మనం బ్యాక్ టు బ్యాక్ ఏవీస్ చూసేద్దామండి. సో జాన్ 24th నుంచి మొదలవుతుంది ఈ ఉత్సవం. నాకు తెలుసు ప్రతి తెలుగు వాళ్ళు రేపటి నుంచి విశాఖ వైపే చూస్తారు, విశాఖలో ఏదైతే యాక్టివిటీస్ జరుగుతుందో వాటిలో పార్టిసిపేట్ వస్తారు అని, బికాస్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ. అండ్ నా ఓకే అండి, దట్స్ ఓకే. సో ప్లే ద ఏవీ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ మనం వైజాగ్ ఏవీ నుంచి స్టార్ట్ చేద్దాం, అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బ్యాక్ టు బ్యాక్. సో ప్లే ద ఏవీస్ బ్యాక్ టు బ్యాక్ అండి. నీలి సముద్ర అలలను ముద్దాడుతూ ప్రపంచ పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఆదర్శ గమ్యస్థానంగా నిలిచిన నగరం విశాఖపట్నం. చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంటూ భవిష్యత్తు వైపు వేగంగా అడుగులు వేస్తూ అభివృద్ధి వైపు అత్యంత వేగంగా దూసుకెళ్తోన్న ఈ స్మార్ట్ సిటీ ఇప్పుడు ఒక మహా ఉత్సవానికి వేదికగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు శ్రేయాస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అయిన విశాఖ ఉత్సవ్ వినోదం, సంస్కృతి, ఆధ్యాత్మికత, సంబరం అన్ని ఒక్క వేదికపై కలిపే అపూర్వమైన అనుభవంగా మన ముందుకొస్తోంది. భారతదేశంలోని అత్యంత పురాతన మరియు ప్రతిష్టాత్మక పోర్టులలో ఒకటిగా, దేశానికి గర్వకారణమైన ఈస్టర్న్ నావల్ కమాండ్ కేంద్రంగా, జాతీయ భద్రతకు బలమైన ఆధారంగా నిలిచిన నగరం విశాఖపట్నం సముద్ర వాణిజ్యానికి గుండెకాయగా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే పోర్టు నగరంగా, అభివృద్ధికి ఊపిరి పోసే పరిశ్రమలతో ఆర్థిక ప్రగతిని ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఎదిగింది ఈ నగరం. పవిత్రమైన సింహాచల దేవస్థానం నుంచి సంపత్ వినాయక స్వామి దివ్య సన్నిధి వరకు, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి ఋషికొండలోని టిటిడి ఆలయం వరకు ఆధ్యాత్మికత, సంస్కృతి, సాంప్రదాయ విలువలను అడుగడుగునా నిండిన పవిత్ర భూమి విశాఖపట్నం. ప్రకృతి అందాల పరంగా ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, కైలాసగిరి కొండలపై నుంచి కనిపించే అపూర్వ దృశ్యాలు, కొండలు, లోయలు, పచ్చదనం, సహజ అందాల మణిహారంగా వెలుగొందుతోంది విశాఖపట్నం. జీవితాన్ని సంబరంగా చూసుకుంటూ ప్రపంచాన్ని ఆప్యాయంగా ఆహ్వానించే ఈ నగరం ఇప్పుడు దేశం గర్వపడే ఒక మహా ఉత్సవానికి వేదికగా మారబోతోంది. ఈ అందమైన నగరంలోని అత్యంత అద్భుతమైన ప్రదేశాల్లో విశాఖ వైబుకు తగ్గట్టుగా జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు ఎంతో వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ముందుకొస్తోంది ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్. ఆర్కే బీచ్ ప్రధాన వినోద వేదికగా సముద్ర తీరాన వెలుగుల మధ్య సంగీత తారల నడుమ ఆర్కే బీచ్ వేదికగా ప్రారంభమవుతోంది విశాఖ ఉత్సవ్ మహాసంబరం. స్పోర్ట్స్ జోన్లు, అమ్యూజ్మెంట్ జోన్లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్, బీచ్ గేమ్స్ అండ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు, ప్రీమియం ఫుడ్ కోర్ట్స్, వినోదానికి రాజధానిగా మారుతోంది ఆర్కే బీచ్. ఎంజిఎం గ్రౌండ్స్ కళ ప్రతిభ వేదికగా, కళలకు, ప్రతిభకు, సంస్కృతికి చిరునామాగా ఎంజిఎం గ్రౌండ్స్ వేదికగా ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు, ఫ్లాగ్షిప్ ఇన్స్టాలేషన్స్, ఫోటో బూత్స్, సెల్ఫీ జోన్స్, ఫన్ అండ్ ఎంగేజింగ్ కార్యక్రమాలు, పిల్లల కోసం ప్రత్యేక అమ్యూజ్మెంట్ జోన్, వైజాగ్ గాట్ టాలెంట్, వైజాగ్ ఐడల్, మిస్ వైజాగ్ అండ్ మిస్టర్ వైజాగ్, ఓపెన్ మైక్, కల్చరల్ షోకేస్లు ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు భారతదేశం నలుమూలల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు. రిషికొండ బీచ్ అడ్వెంచర్ అండ్ వాటర్ స్పోర్ట్స్ జోన్ గా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్పీడ్ బోటింగ్, జెట్ స్కీ, ఏటీవీ రైడ్స్, జిప్ పారాసైక్లింగ్, కయాకింగ్, పారామోటర్, స్కూబా డైవింగ్ ప్రత్యేక ఆకర్షణగా, హెలికాప్టర్ రైడ్స్, కిడ్స్ అమ్యూజ్మెంట్ సెటప్స్. రిషికొండ బీచ్ మారబోతోంది అడ్వెంచర్ హాట్ స్పాట్ గా. సాగర్ నగర్ బీచ్ లీజర్ జోన్ గా భీమిలి బీచ్, ఫ్యామిలీ కార్నివల్ జోన్ గా సన్ ఇంటర్నేషనల్ కాలేజ్, కుకింగ్ కాంపిటీషన్స్ కు వేదికగా విఎంఆర్డిఏ సెంట్రల్ పార్క్,
ఫ్లవర్ షోకు వేదికగా సంగీతం, కళలు, సంస్కృతి, సాహసం, ఆధ్యాత్మికత, ప్రకృతి అన్ని ఒక్క వేదికపై కలిసే మహాసంబరం విశాఖ ఉత్సవ్. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖపట్నం వేదికగా దేశం గర్వపడే, ప్రపంచం మెచ్చే ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్. గెట్ రెడీ. సో దట్స్ అమేజింగ్. ఇవన్నీ ఉండబోతున్నాయి. Gently kiss blue waves of the sea stands a city that has become a dream destination for travelers and nature lovers from across the world. Visakhapatnam, leaving its mark in history, stepping swiftly into the future, racing towards development as a modern smart city. This vibrant metropolis is now transforming into the grand stage for a magnificent celebration. Under the joint initiative of Andhra Pradesh Tourism and Shreyas Media, India's biggest beach festival, Vishaka Utsav comes before you as an extraordinary experience, bringing together entertainment, culture, spirituality, and celebration on one magnificent platform. One of the oldest and most prestigious forts of India, home to the proud Eastern Naval Command. A city that stands as a strong pillar of national security. This is the spirit of Visakhapatnam, the heartland of maritime trade, a powerful port city, energizing India's economy, driven by industries that fuel development and leading the nation towards economic progress. From the sacred hills of Simhachalam Temple to the divine presence of Sankat Vinayaka, from the blessings of Sri Kanta Maharajni Amma to the serene TTD temple at Rishikonda, a land where spirituality, culture and tradition flow through every corner. When it comes to natural beauty, RK Beach, Rishikonda Beach, with breathtaking views from Kailasgiri Hills, the mountains, valleys and endless greenery, Visakhapatnam shines like a priceless jewel of nature. A city that celebrates life, that warmly welcomes the world with open arms, now prepares to host a festival that the nation will be proud of at the most iconic locations of this beautiful city, perfectly reflecting the vibrant spirit of Vizag. From January 24th to February 1st, in grand style and glorious scale, comes before you India's biggest beach festival, Vishaka Utsav. RK Beach, the main entertainment zone by the seashore, amid dazzling lights and musical stars. The grand celebrations of Vishaka Utsav begin at RK Beach. Sports zones, amusement zones, arts and craft stalls, beach games and engagement activities. అరకు ఎత్తైన కొండలు, ప్రశాంతమైన లోయల మధ్య సహజ సౌందర్యంతో విరాజిల్లే అపూర్వమైన ప్రదేశం అరకు లోయ. అటువంటి అరకు ప్రకృతి అందాలతో పాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మన ముందుకు వస్తోంది అరకు ఫెస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు శ్రేయాస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అయిన విశాఖ ఉత్సవంలో భాగంగా వినోదం, సంస్కృతి, ప్రకృతి అనుభూతులు అన్ని ఒక్క వేదికపై కలిపే అంతర్జాతీయ స్థాయి వేడుకగా నిలవబోతోంది అరకు ఫెస్ట్. సహజ సిద్ధంగా ఏర్పడిన బుర్రా గుహలు, రంగురంగుల పూలతో విరబూసే పద్మాపురం గార్డెన్స్ ప్రకృతి అందాలకే కాదు, గిరిజనుల ఆత్మీయ ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందిన అరకు, శక్తి స్వరూపంగా విరాజిల్లే మోదకొండమ్మ అమ్మవారి ఆలయం, మంచు తెరలతో మాయ చేసే లంబసింగ్, సన్ రైజ్ కు ప్రసిద్ధమైన వనజంగి, ఎటు చూసినా పచ్చదనంతో పరుచుకున్న విస్తారమైన కాఫీ తోటలు, ఇలా ప్రకృతి అంతా ఒకే చోట చేరి అరకు లోయను భూలోక స్వర్గంగా మార్చిన ఈ ప్రాంతం ఇప్పుడు సరికొత్త వేడుకలతో మనల్ని అలరించడానికి అరకు ఫెస్ట్ గా మన ముందుకొస్తోంది.
ఆంధ్రుల ఊటీ అనే ప్రత్యేక గుర్తింపును పొందిన ఈ అరకు వేదికగా జనవరి 30 నుండి ఫిబ్రవరి 1 వరకు అద్భుత అనుభవాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడానికి సిద్ధమై వస్తోంది అరకు ఫెస్ట్. ఈ వేడుకలో భాగంగా గ్రాండ్ లైవ్ కాన్సర్ట్, సైక్లింగ్ ఈవెంట్స్, మ్యారథాన్లు, ట్రెక్కింగ్ ట్రయల్స్, ఆర్ట్ ఫెస్టివల్, గ్రాండ్ కల్చరల్ సెలబ్రేషన్స్, హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్, ఇలా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలతో మన ముందుకొస్తోంది అరకు ఫెస్ట్. జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో అరకు ఫెస్ట్ భాగస్వామ్యంతో విశాఖ ఉత్సవ్ ఈసారి మనల్ని సరికొత్తగా ఆకట్టుకోబోతోంది. గెట్ రెడీ. అనకాపల్లి కళింగుల నుండి కుతుబ్ షాహీల వరకు కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రాంతం అనకాపల్లి. అటువంటి అనకాపల్లి వేదికగా ఈ ప్రాంత గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఆంధ్రప్రదేశ్ టూరిజం మరియు శ్రేయాస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో వినోదం, సంగీతం, ఆధ్యాత్మికత అన్ని కలగలిపిన వినోదాన్ని పంచే సరికొత్త వేదికగా మన ముందుకు వస్తోంది అనకాపల్లి ఉత్సవ్. ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అయిన విశాఖ ఉత్సవ్ లో భాగంగా ఎన్నో గ్రాండ్ సెలబ్రేషన్స్ తో ఈ జనవరి 29, 30వ తేదీల్లో అనకాపల్లి ఉత్సవ్ మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. శారదా నదీ తీరాన పచ్చదనంతో అలరారే పంట పొలాలు ఒకవైపు, వేలాది మందికి ఉపాధిని అందించే స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీలు మరోవైపు, వ్యవసాయం, వ్యాపారం అన్నింటా ముందున్న ప్రాంతంగా నిలిచిన మన అనకాపల్లి వేదికగా ఈ జనవరి 29, 30వ తేదీల్లో ఎంతో వైభవంగా మన ముందుకొస్తోంది విశాఖ ఉత్సవ్. దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం ఉత్పత్తి మరియు వ్యాపార కేంద్రంగా చరిత్ర సృష్టించిన అనకాపల్లి నాగార్జుని కాలము నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన బొజ్జన్నకొండ, భక్తుల పాలిట కల్పవల్లిగా నిలిచిన నూకాంబిక అమ్మవారి దేవాలయం, ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం, సహజ అందాల ప్రతిబింబమైన కొండకర్ల ఆవసరస్సు, మనసు దోచే ముత్యాలమ్మపాలెం బీచ్, ఇలా ఎన్నో పర్యాటక ఆకర్షణలతో వెలుగొందుతోన్న ఈ అనకాపల్లి ప్రాంతం అనకాపల్లి ఉత్సవ్ సందర్భంగా సరికొత్త కళతో అలంకరించుకుంటోంది. ఈ ఉత్సవంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్, బెల్లం మార్కెట్ యార్డులో ప్లీ మార్కెట్ జోన్ మరియు పిల్లల వినోద కార్యక్రమాలు, కొండకర్ల ఆవాలో బోట్ రైడ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ జోన్లు, ముత్యాలమ్మపాలెం బీచ్ లో వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్, బొజ్జన్నకొండ వేదికగా మెడిటేషన్ సెషన్, లోకల్ ఆర్ట్ మరియు క్రాఫ్ట్ బజార్ లో ప్రత్యేకమైన ఏటికొప్పాక లక్క బొమ్మలతో పాటు ఎన్నో అద్భుతమైన అనుభవాలు, ఇవన్నీ ఒకే వేదికపై అందించడానికి మన ముందుకొస్తోంది అనకాపల్లి ఉత్సవ్. జనవరి 29, 30వ తేదీల్లో అనకాపల్లి ఉత్సవ్ భాగస్వామ్యంతో విశాఖ ఉత్సవ్ ఈసారి మిమ్మల్ని సరికొత్తగా ఆకట్టుకోబోతోంది. On behalf of the District Tourism Council Chairman and the District Collector of Anakapalli, we cordially invite you to be a part of the mega event scheduled on 29th and 30th January 2026. సో అలా ఎన్నో అద్భుతమైన యాక్టివిటీస్తో విశాఖ ఉత్సవం మనందరినీ పలకరించడానికి జనవరి 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు అంతా సిద్ధం అంటుంది. ఇవాళ కార్యక్రమంలో చూశారు కదా, ఎన్నో కార్యక్రమాలు ఆల్రెడీ ఏమేమి వస్తున్నాయని మీకు తెలియచేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఇలా మమ్మల్ని ఉత్సాహంగా, ఆనందంగా, బోలెడంత ఎంటర్టైన్మెంట్ని అండ్ అభివృద్ధి పరంలోకి రాష్ట్రాన్ని నడిపిస్తున్నందుకు మరొకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. దయచేసి ఇక్కడ చాలామంది హోటలియర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 10 రోజులు మీరు మీ హోటల్లో అకామిడేషన్కి 10% డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా వేదిక నుంచి ప్రత్యేకంగా కోరుతున్నాను. మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వాల్సిందిగా విజయమోహన్ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తను మీ పేరు పవన్ కూడా ఇక్కడ ఉన్నాడు. మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని 10% డిస్కౌంట్ ఇస్తే వచ్చేటువంటి సందర్శకులకు బాగుంటుంది. రెండోది,
ఇక్కడికి వచ్చిన వాళ్ళు 10 మందికి చెప్పండి, పిల్లా పాపలతో రండి. ఈ కార్యక్రమాలు ఇక్కడే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, భద్రతగా మీకు పూర్తిగా సేఫ్టీ మెజర్స్ తోటే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దాంతోపాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి కనుక ఈ 10 రోజులు మీకున్నటువంటి స్ట్రెస్ని తగ్గించడానికి వీలుగా కార్యక్రమాలు జరుగుతాయి. పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా అందరూ రావాల్సిందిగా ఇదే మా స్వాగతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ అలాగే అసోసియేషన్ విత్ శ్రేయాస్ మీడియా రండి, హ్యాపీగా ఆనందించండి, 9 రోజులు ఎంజాయ్ చేయండి అని విశాఖకు పిలుస్తున్నారు. అండ్ విశాఖ అనకాపల్లి అరకులో జరిగే ఈ ఉత్సవాన్ని మీరు ఇంకా అంగరంగ వైభవంగా ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇదిగో ఆ వయసు నుంచి వాళ్ళ అమ్మమ్మ వయసు వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయండి. మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఇక్కడకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకులకి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మినిస్టర్స్ అందరికీ, ఎంపీస్ అందరికీ, ఎమ్మెల్యేస్ అందరికీ, చైర్మన్స్ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము.